తిరిగి స్వాగతం. హనుమాన్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ మధురా నగర్లో శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో భక్తి పారవస్యం వెల్లివిరిసింది. హనుమాన్ జయంతితో పాటు ఆలయ 37వ వార్షికోత్సవాల్లో భాగంగా అంజనీపుత్రునికి పంచామృతాలతో ఘనంగా అభిషేకాన్ని నిర్వహించారు అర్చకులు. హనుమ విజయం, ధర్మ సంరక్షణకు నూతన చైతన్యానికి ప్రతీకగా స్వామివారిని ఆరాధించే క్రమంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వేద మంత్రాలు, భక్తుల జయ జయధ్వానాల నడుమ మధురానగర్ ఆలయం కళకళ్లాడింది. శ్రీమన్నారాయణ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యాహం. ప్రియ భగవద్బంధువులారా, మధురానగర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి 37వ వార్షికోత్సవం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జనజీయర్ స్వామివారి దివ్య మంగళాశాసనాలతో ఉదయం విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధన, తదుపరి గణపతి హవనము, అలాగే మన్యుసూక్త హవనము, తదుపరి అభయాంజనేయ స్వామివారికి 108 కలశాలతో విశేషముగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మధురానగర అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రతి మంగళవారం కూడా విశేషముగా పంచామృత అభిషేకము, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ, తదనంతరం అన్నదాన కార్యక్రమాలు జరుగును. అలాగే ప్రతి నెల పూర్వాభాద్ర నక్షత్రం ఆంజనేయ స్వామివారిది. పూర్వాభాద్ర నక్షత్రం రోజున మన్యుసూక్త హవనము, అలాగే స్వామివారికి 108 లీటర్ల పాలతో అభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరుగును. ప్రతి సంవత్సరము కూడా శ్రీరామనవమి వసంతోత్సవాలు, హనుమత్ జయంతి ఉత్సవాలు, ధనుర్మాస మహోత్సవాలు విశేషంగా జరుగును. భక్తులు కూడా అధిక సంఖ్యలో స్వామి వేంచేసి స్వామిని సేవించుకుంటూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. ఈ అభయాంజనేయ స్వామి టెంపుల్ స్థాపించి 37 సంవత్సరాలు కంప్లీట్ అయింది. టిఎన్ రావు గారు ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ 37వ వార్షికోత్సవ సందర్భంగా కలశాభిషేకము, మన్యుసూక్త హోమము లాంటి కార్యక్రమాలని నిర్వహించారు. ఆంజనేయ స్వామికి కలశాభిషేకం చేయడం జరిగింది. ఇలాగే మా గుడిలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందరూ వచ్చి మా ఆంజనేయ స్వామిని సేవించుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.